ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనము నుండి 14 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమును నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి అభయం ఇచ్చిన మాటను ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి మాట్లాడుతూ, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని మీరు ఎరిగి ఉందరు అని చెప్పి, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను మీరు చూచి ఉన్నారని యేసు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు, మరి తన శిష్యులైన ఫిలిప్పు గారు, తండ్రి మాకు కనుపరచుము ప్రభువా, తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలు అంటే, ఇంతవరకు వారు యేసు ప్రభువారు తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి నాకు చెప్పిందే చేస్తున్నాను, తండ్రి ఇక్కడ గమనించాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకతను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యోహాను సువార్త మనకు చాలా స్పష్టంగా అది తెలియచేస్తుంది. ముగ్గురు దేవుళ్ళు కారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఏకదేవుడు, ఒకే దేవుడు. ఇది ప్రభు చెప్పాలని యేసయ్య ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గూర్చిన వివాదములు చాలా భయంకరంగా విమర్శలకు దారితీస్తూ అనేక మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇక్కడ గమనించాలి, తండ్రి ఎలా ఉంటాడో చూడాలి, తండ్రిని గురించి కొన్ని మాటలు వినాలి అని ఫిలిప్పు ఆతురత పడి, తండ్రిని మాకు చూపించు అన్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉన్నటువంటి యొక్క త్రిత్వములో ఏకత్వం అనేది ఇక్కడ మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వంలో ఏకత్వం అనేది ఖచ్చితంగా మనము నమ్మాలి. యేసు ప్రభువారు అంటున్నారు, నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అంటాడు ఆయన. ఇక్కడ తను 10వ వచనంలో అంటున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మట్లేదు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పట్లేదు,
తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. తండ్రి నా యందును, అలాగే నేను ఆడే ప్రతి మాటలో నా ద్వారా తండ్రియే మాట్లాడుతూ ఉన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వాస్తవానికి ఆది కాలములో, అనాది కాలము నుంచి ఉన్నవాడే యేసు ప్రభువారు. అనేకమైన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు ఉన్నాయి. ఆది కాలములో మన పోలిక చొప్పున నరులము చేయుదము అంటాడు ఆయన. మన పోలిక చొప్పున అంటే అక్కడ తండ్రి ఆత్మస్వరూపి, కుమారుడు దేహధారిగా రాబోతున్నాడు కనుక తన స్వరూపమందు మానవునికి ఆయన నిర్మించడము జరిగింది. కృపా సత్య సంపన్నుడుగా మళ్ళీ మానవుల్లోనే నివసించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన యేసు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. అందుకే ఆయన అంటున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మటం లేదా? నేను ఆడుతున్న ప్రతి మాటలు, నేను చెప్పే ప్రతి సందేశాలు అంది తండ్రి నాలో నివసించి నాలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. నేను చేసే ప్రతి క్రియలు కూడాను అది తండ్రియే నా ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమునైనను నన్ను నమ్ముడి. యేసు ప్రభువారు తండ్రి అని ఎందుకు ఆయన మనకి ఇంట్రడక్షన్ చేస్తున్నాడు అంటే, యేసు ప్రభుయే నేనే దేవుణ్ణు అని ఎక్కడ చెప్పలా, కానీ తండ్రి నన్ను పంపిస్తేనే వచ్చానన్నాడు. మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయుడి అన్నాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో పరమ తండ్రిని వారు తెలుసుకోవాలి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాము. వాక్య స్వరూపి అయిన మహిమగల దేవుడు వాక్య స్వరూపముగానే మనలో నివసించాలి. ఆయన చేసే క్రియలు చూచినప్పుడు సామాన్యమైన మనిషి ఎవరు కూడా ఏ క్రియలు చేయలేరు. అద్భుత కార్యములు చేయుట ఎవరి వశములో లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవికమైన కార్యములు చేయాలన్నా చూడాలన్నా అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధ శక్తితో ఇమిడి ఉంటుంది. ఒక మృతుని లేపాలన్నా, గుడ్డివానికి చూపునివ్వాలన్నా, ఎలాంటి అసాధారణ కార్యములు చేయాలన్నా అది అసాధారణమైన దైవశక్తి ఉన్నప్పుడే చేయగలము. కనుక యేసు ప్రభుల్లో పరమ తండ్రి ఉన్నాడని, తండ్రిలో యేసు ప్రభు ఉన్నాడని ఆయన ఇక్కడ చెప్పడంలో ఎలాంటి అపోహలు మనం పెట్టుకోకూడదు. ఆయన ఒక మాట అంటున్నారు, నేను ఈ లోకానికి కొంతకాలానికి వచ్చాను కనుక నేను తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క నివాస స్థలము మనుషుల మధ్య ఆయన పరిశుద్ధతతో ఆయన ప్రారంభించి నిత్య లోకము తను ప్రత్యేకంగా మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కనుక స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానని ఆయన మొదటి 2 వచనాల్లో తెలియచేశారు కదా. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని యొక్క మహత్కార్యములు విశ్వాసం ఉంచిన వాడు కూడా చేయగలడు. ఎందుకంటే తండ్రి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనలో నివసిస్తున్నారు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం యొక్క అద్భుతమైన శక్తి ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే గ్రహించగలుగుతున్నాడో, ఏ మనిషి అయితే ఆ శక్తిని పొందగలుగుతున్నాడో, యేసు ప్రభు చేసిన క్రియల కంటే మరీ గొప్ప క్రియలు ఆయన చెయ్యునని
నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు యేసు. యేసు ప్రభు ఏ అద్భుత కార్యములు చేసి ఉన్నాడో ఆయనే చేశాడు, మనం చేయలేమా అనుకోవచ్చు. కానీ తన యందు విశ్వాసముంచిన వారిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము నివసించటం అనేది అద్భుతమైన విషయం. కనుక ఆ వ్యక్తి యేసు ప్రభు లాంటి క్రియలు కానీ అంతకన్నా గొప్ప క్రియలు కానీ చేయగలడు. ఎందుకు? ఆ వ్యక్తిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం యొక్క పరిపూర్ణత నివసిస్తుంది. అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. అంటే మనం కూడా దేవుని యొక్క కుమారులము, దైవముతో సమానము. ఇప్పుడు యేసుప్రభువారు అంటున్నారు, మీరు దేవుళ్ళు అయిపోయారు కదా అని. ఆదమ వలేమో ఆ రోజు దిగంబరైపోయారు, ఎందుకంటే దేవుడితో సమానమైపోయామని. ఏ సేవకుడు ఆ స్థాయికి వెళ్ళిపోకూడదు. మన ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్తలు, ప్రతి కార్యములు కూడా ఏం చేయాలి? మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకే దానిని చేస్తారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మనిషి తనకు తానేదో శక్తి సంపన్నుడు అని, తను ఏదో తలంచుకుంటే చేసేయగలనని అంటే అతిశయించిన ప్రతి ఒక్క మహాత్మ్యుడనబడిన ఈ భూలోకంలో ఉన్న మనిషి ప్రతి ఒక్కరు కూడా పడిపోయారు. కానీ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుకు చివరి వరకు అంకిత భావంతో నేనేమై ఉన్నానో అది ప్రభు వలనై ఉన్నాము, నాలో నా ప్రభు నివసిస్తున్నాడని విశ్వాసముతో జీవించారో ప్రతి ఒక్కరూ కడ వరకు అనేక అద్భుత కార్యములు చేసి ఉన్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి యందు ఆయన మహిమపరచబడ్డానికి ఆయన ఎలాంటి అద్భుత కార్యములైనా చేయగలడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ప్రభు అంటాడు, నా నామమున మీరు నన్నేమడిగినను చేతును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు కనుక యేసు నామములో అనే పదాన్ని మన ప్రార్థనలో మనము అమర్చి అడుగుతున్నాం. ఏది అడిగినా యేసు నామములో అడగాలి. మనలో తండ్రి ఉన్నాడు కదా అని యేసు ప్రభుని గురించి మనం భిన్నంగా ఆలోచిస్తే అది ఎప్పటికీ జరగదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము మనలో ఉన్నారు కనుక యేసు నామము అనేది మనం అడగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగల నామముగా ఇవ్వబడింది. ఆ నామము ద్వారానే తండ్రి యొద్ద మనం ఏదైనా మనం పొందుకోగలము. రండి, ఆ విధంగా మనం జీవించడానికి తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వం గురించి, సమానత్వం కలిగిన అధికారము గురించి యేసు నామములో అడిగినప్పుడు తండ్రి సమస్తము అనుగ్రహిస్తాడన్న ఒక గొప్ప ప్రార్థన అనుభూతిని మాకు మీరు నేర్పించారు. మా ప్రభువా, మీరు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఏకదేవుడు. కానీ మూడు విధానములో మీరు మా జీవితం పట్ల మీ కార్యములు జరిగిస్తున్నకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అందు విశ్వాసం కలిగి జీవించే భాగ్యమును, అట్టి స్థితిని మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.